కారకులైన ఈ జాతుల్ని మరి రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉపాధి పరంగా, సామాజికంగా వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలనే ఒక పెద్ద లక్ష్యంతో ఆనాడు మరి అన్ని సంఘాల నాయకులు మరి రవీంద్ర నాయక్ గారి సారథ్యంలో మరి ఉద్యమాలు కొనసాగించి ఇందిరాగాంధీ గారి, స్వర్గీయ ఇందిరాగాంధీ గారిని ఆనాడు నూకల రామచంద్రారెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో మెప్పించి మరి రిజర్వేషన్ కల్పించినందుకే ఈ 50 సంవత్సరాల అనతి కాలంలో ఈ 3 తెగల జాతులు అన్ని రంగాల్లో మరి అవకాశాలని అందిపుచ్చుకొని మరి అభివృద్ధి పదం వైపు సాగుతూ ఉన్న సమయంలో మరి ఇందిరాగాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత ఈ జాతుల పైన ఉందనే ఒక మనోభావంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మరి సలహా మేరకు ఈరోజు తెలంగాణలో మరి ఒక విజయ యాత్రను, బస్సు యాత్రను నిర్వహించాలని చెప్పేసి మా ఆదివాసీ మరి కన్వీనర్ పెద్దలు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు, మాజీ ఎమ్మెల్సీ పెద్దలు రాములు నాయక్ గారు, దేవరకొండ సీనియర్ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, మురళీ నాయక్ గారు, రామదాస్ నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా మరి కాంగ్రెస్ అనుబంధ సంఘాల మరి జిల్లా నాయకులు, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు అందరూ సమిష్టిగా మరి సంఘీభావంగా ఇందిరమ్మకు మరి నివాళులు అర్పిస్తూనే వారికి మరి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన లక్ష్యంతో, అదేవిధంగా ప్రజల్లో ఇప్పటి తరానికి, 3వ తరం ఈ తరానికి ఇందిరాగాంధీ గారి సేవలు మరి స్మరించుకునే విధంగా, జ్ఞాపకాలు తెచ్చుకునే విధంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలిన వర్గాలతో పాటు లంబాడ, యానాది, ఎరుకుల జాతులకు మరి పోడు పట్టాల చట్టాలు కావచ్చు, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా ఆహార భద్రత కావచ్చు, ఆనాడు భూ సంస్కరణలు కావచ్చు, విద్యాపరంగా మరి ఐటీడీఏ అటవీ ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలు కావచ్చు, గురుకుల కాలేజీలు కావచ్చు, ఇవన్నీ నెలకొల్పి మరి ఆనాడు తినటానికి గింజలు కూడా గింజల కోసం ఇబ్బంది పడుతున్న జాతి, అదేవిధంగా వెనుకబడిన మరి తెగలను ముందు తెచ్చిన స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి అభినందనలు తెలియజేసే విధంగా ఈ యాత్ర ముందు సాగుతూ ఉంది. ఇందులో అందరం సమిష్టిగా మన జాతి ఐక్యతను చాటడానికి ఇది ఒక మంచి అవకాశం. ఏ జాతికి ఇవ్వని అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బంజారా, ఎరుకుల, యానాది జాతులకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి బట్టి విక్రమార్క గారి మరి ఆనాడు పాదయాత్ర తర్వాత ఈ రాష్ట్రంలో కేవలం బంజారా జాతి, ఎరుకుల జాతి, యానాది జాతులు మాత్రమే మళ్ళీ యాత్రను చేపట్టడం నిజంగా ఇది ఈ జాతులను గుర్తించడం, అదేవిధంగా వారికి ఒక ప్రోత్సాహకరంగా కల్పించడం, ఈ అవకాశం కల్పించడం మేము అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రేపు జాతి భవిష్యత్తును నిర్దేశించే విధంగా మన యాత్ర కొనసాగాలని, ఇందులో అందరం భాగస్వాములు కావాలని పూర్తి స్థాయిలో మరి కార్యాచరణ మన ఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారి నాయకత్వంలో అందరం చిన్న పెద్ద లేకుండా సామరస్యంగా మరి సమిష్టిగా మరి ముందుకు సాగించి మరి సెప్టెంబర్ 18వ తారీఖున ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ మరి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో నిర్వహించుకొని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి మరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే రేపు బంజారా, ఎరుకల, యానాది జాతులకు మరి అదేవిధంగా ఆదివాసీ జాతులకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలియజేసే విధంగా మరి కేంద్రంలో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించే విధంగా కేవలం వారి ఆదాని అంబానీ మరి ఆర్థికంగా బలపడటం చేయడం కోసం మరి అటవీ ప్రాంతాల్లో గిరిజనులను మరి ఆదివాసీలను నక్సలైట్ల పేరు మీద ఎంతో మంది ప్రాణాలు బలికొని ఆ ఆస్తుల్ని మరి గిరిజన ప్రాంతాలని వాళ్ళు తీసుకునే, కబ్జా చేసుకునే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా వ్యతిరేకించే విధంగా ఈ యాత్ర కొనసాగాలని చెప్పేసి నిర్ణయించినందుకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.